వెల్కమ్ టు TR9 టీవీ మూవీ బులెటిన్. తాజాగా హరోం హరా మూవీకి సంబంధించిన రిలీజ్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. విడుదలకు ముందే 14 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో ఫైట్స్, యాక్షన్ సీన్స్ తెగ ఆకట్టుకున్నాయి. చివర్లో ఇక చెప్పేదేం లేదు, చేసేదే అనే సుధీర్ బాబు చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. కాగా ఈ సినిమా గురించి మహేష్ బాబు, సుధీర్ బాబు మాట్లాడుకున్న ఆడియో హల్చల్ చేస్తోంది. ఇంతకీ మహేష్ బాబు ఏమన్నాడంటే, నేను చెప్తే థ్రిల్ ఉండదు, మీరే వినండి. హాయ్ మహేష్, హరోం హరా జూన్ 14న రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకి సంబంధించి, ఆ సినిమా థీమ్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ హరోం హరా ఆల్ ద బెస్ట్. సినిమా ట్రైలర్ చూశాను, చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఐ థింక్ ద ఎంటైర్ టీమ్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ అండ్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. యా సుధీర్. ఫస్ట్ది, సినిమాల షూటింగ్ సంబంధించి లేదా ట్రైనింగ్ సంబంధించినా సరే, గన్స్తో నీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో సినిమాకి సంబంధించి ఐ థింక్ గన్స్తో ట్రైనింగ్ అంటే స్పెషల్గా ట్రైనింగ్ ఏం తీసుకోలేదు. బట్ ఐ థింక్ టక్కర్ దొంగ వాజ్ ద ఫిల్మ్. there were a lot of guns being used in the film and I really enjoyed it during the filming of that film and it was one of my memorable films as well because ఆ సినిమా షూటింగ్ అప్పుడంతా నాకు మోసగాళ్ళు గుర్తొచ్చింది and yeah, so it was one of my favorite experiences. నైస్. ఓకే, క్వశ్చన్ 2. యాక్టర్స్లో గన్స్ని బాగా హ్యాండిల్ చేసిన ఫేవరెట్ యాక్టర్ ఎవరు నీకు? లేదా ఫేవరెట్ ఫిల్మ్ ఏంటి? ఇది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఐ థింక్ ఈవెన్ ద రెస్పాన్స్ వినిపిస్తుంది నాకు అక్కడ. నాన్నగారే. మోసగాళ్ళు ఒక 100 సార్లు చూసుంటాను అండ్ దేర్ ఇస్ నోబడీ ఇన్ మై మైండ్ అదర్ దెన్ హిమ్. యా, నాకు కూడా. అండ్ ఈ సినిమాలో గన్లకి పేర్లు పెడుతూ ఉంటాం. సో ఒక గన్కి కృష్ణ గారి పేరు పెట్టడం జరిగింది. ఆ గన్కి ఆ పేరు పెట్టడం కూడా అండ్ ద లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ఆ గన్ను కొద్దిగా మోసగాళ్ళు కృష్ణ గారు వాడిన గన్కి దగ్గరలో ఉంటుంది అనమాట. క్వశ్చన్ 3, ఐ థింక్ ఇది చాలా సింపుల్. హరోం హరా సినిమాలో నీకు బాగా నచ్చిన పాట? ద టైటిల్ ట్రాక్ హరోం హరా అనేది. ఐ థింక్ ఐ మెసేజ్ యూ ఆల్సో. నువ్వు అది పంపంగానే విన్నప్పుడే నాకు ఇట్ వాస్ వెరీ హాంటింగ్ అండ్ ఐ రియలీ లవ్ ద సాంగ్ అండ్ ఐ థింక్ ఐ మెసేజ్ యూ ఆల్సో ఇన్స్టెంట్లీ. సో యా, ద టైటిల్ ట్రాక్ ఐ రియలీ లవ్డ్ ఇట్. నువ్వు నాకు ఆల్రెడీ చెప్పావు మహేష్, ఈ క్వశ్చన్ అయితే నాకు ఆల్రెడీ మెసేజ్ చేసావు. బట్ జనరల్గా ఆడియన్స్ కూడా తెలుస్తుందని నీ వాయిస్లో చెప్తే బాగుంటుందని. హరోం హరా ట్రైలర్లో నీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? ద ఎంటైర్ ప్రిమైస్ ఆఫ్ ద ట్రైలర్, ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ట్రైలర్. నువ్వు చాలా కొత్తగా కనిపించావు అండ్ ఐ మెసేజ్ యూ ఆల్సో దట్ డే. యా. సో ఈ రోజులో ఐ థింక్ ది ఆడియన్సెస్ ఆర్ రియలీ లైకింగ్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద ఫిల్మ్. బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉంటే ఐ థింక్ ది ఆడియన్స్ ఆర్ లైకింగ్ ఇట్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఐ రియలీ లైక్ ద బ్యాక్ డ్రాప్ అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ న్యూ ఫర్ మీ అండ్ సో ఐ మెసేజ్ యూ ఆల్సో. నిజంగా చాలా కొత్తగా అనిపించింది అండ్ ఐ రియలీ కాంట్ వెయిట్ టు వాచ్ ద ఫిల్మ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. హరోం హరా సినిమాలో సుబ్రహ్మణ్యం స్వామి రిఫరెన్సెస్ ఉన్నాయి. సో బేసిక్గా సుబ్రహ్మణ్యం స్వామిని వార్ లార్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో మైథాలజీలో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు? నా ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చి లార్డ్ హనుమాన్. హరోం హరా గురించి కాదు ఇప్పుడు, ఇట్స్ నీ సినిమా గురించి. నిజం సినిమా రిలీజ్ అయినప్పుడు గన్ పట్టుకొని ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. సో ఏదైనా నాస్టాలజిక్ మూమెంట్స్ ఆ పోస్టర్ గురించి కానీ, ఆ సినిమా గురించి కానీ, ఎనీథింగ్ బిఫోర్ ఫ్రమ్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్? చాలా ఏళ్ళకి వెనక్కి వెళ్ళిపోయావు సుధీర్ నువ్వు. నిజం సినిమా అనేది ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఎట్ దట్ టైమ్. ఒక్కడ తర్వాత రిలీజ్ అయింది ఆ సినిమా అండ్ ఇట్ వాస్ అ వెరీ ఇంటెన్స్ ఫిల్మ్. I think Teja, I'll have to thank him for giving me such a film. It was really intense for me and it was very very hard those days. 2-3 సీన్లు అయితే ఇట్ వాజ్ రియలీ టఫ్
And it was a very memorable film, especially the interval sequence. And so today when I look back, I'm really proud of that film. And yeah, so it's na films lo chuskunte I think it'll be one of my favorite films. యా ఇంటర్వెల్ సీక్వెన్స్ అంటే అది పోలీస్ స్టేషన్ సీన్ కదా. యా నాకు ఇప్పుడు హరుమరా తర్వాత దేస్ అనదర్ ఫిల్మ్ దట్స్ గోన్ కమ్ మేబీ ఇన్ ఆగస్ట్ ఆర్ సంథింగ్, మా నాన్న సూపర్ హీరో అని. దానిలో కూడా ఒక పోలీస్ స్టేషన్లో ఒక సీన్ ఉంటుంది. ఇట్స్ వెరీ సింగిల్ షాట్, లాంగ్ షాట్ ఉంటుంది అండ్ దిస్ ఎ గ్రేట్ ఎమోషన్. ఐ థింక్ ఆ సినిమా చూసినప్పుడు అందరికీ నిజం కూడా గుర్తొస్తుంది అనిపిస్తుంది. అంటే వెన్ యూర్ మెన్షనింగ్ ఐ ఫెల్ట్ లైక్ సేయింగ్ అబౌట్ దాట్ ఆల్సో. సో అది మహేష్, థ్యాంక్ యూ సో మచ్. So June 14th I think is the date, and I'm really looking forward to the film Harom Hara. And na abhimanulu nanagaru ambanulu andariki I hope that you'll all go and support the film. Trailer chala interesting and chala exciting anipichindi naku, and I wish the entire team all the best. Ee cinema pedda hit avvalani manaspoortiga korukuntunnanu. Thank you. Thank you so much Mahesh. That's it guys. June 14th Harom Hara in theaters. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.